ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అల్లేని గారు. అలాగే కొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక శత్రు దేశం పాకిస్తాన్కి వెన్నులో వణుకు పుట్టించాం, అక్కడ మన సైనికులు ఒక లక్ష్మణ రేఖ గీసి వచ్చారు, అద్భుత విజయాన్ని సాధించారంటూ నిన్న ప్రధానమంత్రి మోడీ కీర్తించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ విజయం అంచున ఉన్న సమయంలో భారత్ ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించింది, ప్రధాని మోడీ అమెరికాకు ఎందుకు తల వంచారు అంటూ వాళ్ళ దేశవ్యాప్తంగా ప్రశ్నల వర్షం కురుస్తోంది. సో అనేక మంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఒక వ్యూహాత్మక వైఫల్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాల్పుల విరమణతో ఆయన విశ్వసనీయత పూర్తిగా మసక బారింది అనే నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. నిఖిల్ గారు, సో ఆపరేషన్ సింధూర్ని అంత అర్ధాంతరంగా నిలిపివేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది మొత్తం యావత్ భారతావని అడుగుతుంది. మరోపక్క పాకిస్తాన్ పైన విజయం సాధించామనేది ప్రధానమంత్రి చెప్తున్నారు. ద సేమ్ టైం మేమే భారత్ పైన విజయం సాధించామంటూ పాకిస్తాన్ చెబుతోంది. సో ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్ జరిగిన తీరు, ఆపాల్సి వచ్చినటువంటి సందర్భం, ఆ పరిస్థితి, ఇవాళ దేశ ప్రజలకు ప్రధానమంత్రి సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భం ఎట్లా ఉంది? ముందుగా మీతో పాటు టీ న్యూస్ ప్రేక్షకులకు గౌరవనీయులు కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ గారికి నమస్కారం. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి చూస్తే వెరీ రీసెంట్గా జరిగిన పరిణామాలన్నింటిలో మనం గమనిస్తూ ఉంటే ముందుగా పాకిస్తాన్ వాళ్ళు భారత భూభాగంలోకి వచ్చి మన సివిలియన్స్ని వీళ్ళందరినీ దాదాపుగా 26-27 మందిని ఏదైతే చంపినరో అక్కడ మొదలయ్యి గతంలో అనేక సార్లు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వం గట్టిగా రియాక్ట్ అయిన పరిస్థితులు లేవు. కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు అని భారతదేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు కానీ కామన్ పీపుల్ కానీ అనేక చర్చలు తీసుకొస్తూ ఉండే. దాన్ని అన్నింటిని పక్కన పెట్టి సరే ఈసారైనా గట్టిగా రియాక్ట్ అవుతారేమో అని అనుకున్న టైంలో ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ పాకిస్తాన్ యుద్ధం వచ్చేలాగా ఉంది. గతంలో మనము మిగతా దేశాలకు ఇజ్రాయెల్కి కానీ పాలస్తీనాకి కానీ ఇటువంటి దేశాల్లో యుద్ధాలు జరిగినాయి. మళ్ళీ భారతదేశంలో కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయని అనేక చర్చలు జరుగుతున్న సందర్భంలో ఆ 26 మందిని ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపినరో దానికి ప్రతీకారం మేము ఖచ్చితంగా తీర్చుకుంటాము అని ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ భూభాగంలోకి పోయి మన ఆర్మీకి సంబంధించిన వాళ్ళందరూ పోయి వాళ్ళ అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ చంపుతున్నారు అనే విషయాలు 2-3 రోజులు మనం చాలా అగ్రెసివ్గా చూసినాము. దాదాపుగా యుద్ధం వచ్చినా కూడా మనం మాత్రమే గెలిచే పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్ ఏ రకంగా కూడా భారత సైన్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదు అని భారతదేశం మొత్తం భారత ప్రజలందరూ గర్వించే విధంగా భారత సైన్యం ఏ రకంగా పోరాడింది మనం చూసినాము. కామన్ సిటిజన్స్గా మనం అందరం కూడా ఏ రకంగా భారత సైన్యానికి మోరల్ సపోర్ట్ ఇచ్చే విధంగా పనిచేసినామో మనం చూసినాము. మొత్తం జరిగి యుద్ధానికి దాదాపుగా మనం దగ్గరలో ఉండి పిఓకే కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కానీ మిగతా ప్రాంతాలను కానీ పాకిస్తాన్కి భారతదేశానికి ఫ్యూచర్లో ఎప్పుడూ మళ్ళీ ఇటువంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో చాలా అగ్రెసివ్గా యుద్ధం నడుస్తున్న టైంలో మధ్యలో కాడి దించేసే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పనిచేస్తుంది అని ఎవరు ఊహించని పరిణామం ఇది. దానికి సంబంధించి అటువంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటుండగా కూడా ఇంత పెద్ద భారతదేశ ప్రజాస్వామ్యానికి దాదాపుగా 140 కోట్ల మంది ప్రజలు ఉండే భారతదేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రకటన చేయాల్సిన అవసరం ఉండగా దాన్ని పక్కన పెట్టి ఈరోజు ఇటు భారతదేశం కాదు అటు పాకిస్తాన్ కాదు ఈ రెండిట్లకు సంబంధం లేనటువంటి అమెరికాకి సంబంధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఎవరైతే ఉన్నారో తను ప్రకటన చేయడం నుండే ఇక్కడ అనేక అనుమానాలు ఇవన్నీ వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ మొత్తం పరిణామాన్ని మనం చూస్తూ ఉంటే కూడా వ్యూహాత్మకంగా నరేంద్ర మోడీ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారా లేదంటే భారతదేశ సిమ్లా ఒప్పందం అనేది 1972లో జరిగినటువంటి సిమ్లా ఒప్పందం అనేది ఇప్పుడు చర్చకు వచ్చింది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఇటువంటి ఉద్రిక్తతలు కానీ ఇంకెటువంటి అయినా కూడా ద్వైపాక్షికంగానే సమస్య పరిష్కరించుకోవాలి, మూడో దేశం ఎంట్రీ అనేది దాంట్లో ఉండొద్దు అనేది స్వయంగా అప్పుడు చేసుకున్నటువంటి సంతకాలు. సో దానికి టోటల్గా తూట్లు పొడిచినట్టేనా అనేటువంటి ప్రశ్న కూడా ఇవాళ కేంద్రం ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తూట్లు పొడిచింది అన్నది చాలా చాలా స్పష్టంగా మన కళ్ళ ముందే కనబడుతూ ఉంది. గతంలో ఏదైతే భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో దాన్ని ఈరోజు వీళ్ళు స్వయంగా పక్కన పెట్టిన పరిస్థితి చాలా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే అటువైపు పాకిస్తాన్ కానీ ఇటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వాలి, లేదంటే ఇటువైపు భారతదేశం కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు కాకుండా వీళ్ళిద్దరికి సంబంధం లేకుండా అమెరికా ఇవ్వడము, మేము వాళ్ళకి సంబంధించిన వాణిజ్య ఒప్పందాలను నిలిపివేస్తామనే విషయాలు అమెరికా మాట్లాడడము, అవన్నీ చెప్పడం వల్లనే భారత్ ఒప్పుకుంది అని చెప్పడము, ఇటువైపు భారత్ నుండి అసలు అటువంటి చర్చలే జరగలేదని చెప్పడము, ఇటువంటి స్టేట్మెంట్ భారతదేశం నుండి చాలా స్పష్టంగా వచ్చిన తర్వాత కూడా నిన్న మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ గారు మళ్ళీ ఇదే విషయాన్ని సౌదీ అరేబియాలో చెప్పడము, ఇవన్నీ అటు డొనాల్డ్ ట్రంప్ గారు కానీ అటు అమెరికా దేశం కానీ వీళ్ళందరూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నారా అనేది ఎక్కడ క్లారిటీ లేదు. నరేంద్ర మోడీ గారు ఎంతసేపు ఏం చెప్తా ఉంటారంటే ప్రపంచం
ప్రపంచం మొత్తం విశ్వగురు నాయకత్వం కోసం చూస్తూ ఉంది. విశ్వగురులాగా భారతదేశాన్ని నేను తీర్చిదిద్దుతా ఉన్నా, నేనే విశ్వగురుని అని నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళ బీజేపీ నాయకత్వం కానీ అనేక సార్లు పోర్ట్రేట్ చేస్తూ ఉంది. ఈరోజు దాని మొత్తాన్ని వైఫల్యంగా కనబడే విధంగా చాలా స్పష్టంగా కావాలని ఇటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు సైన్యాన్ని కానీ భారత ప్రజలను కానీ స్టెప్ బ్యాక్ అయ్యే విధంగా వీళ్ళు ఏ రకంగా చేసిండ్రు, ప్రపంచం అందరి ముందు వీళ్ళు ఎందుకు తలొగ్గిండ్రు, ఏ విషయాల కోసం తలొగ్గిండ్రు, భారత్ దగ్గర ఆ స్ట్రెంత్ ఉందా లేదా అనేది అనేక అనుమానాలు కలిగే విధంగా ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో టోటల్ గా అమెరికాకు దాసోహం కాబోతుంది భారత్ అనేటువంటి ఆ భయాందోళనలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మనం కాలమిస్టులు భీమ్ బూచల్ మన నేపాల్కి సంబంధించినటువంటి వారు. సో ఇటువంటి వాళ్ళు చాలామంది భయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజులు టోటల్గా దాసోహం అయిపోద్ది అమెరికాకి భారత్ అనేది. ఖచ్చితంగా బయట దేశాల వాళ్ళు మాత్రమే కాకుండా ఈరోజు అంతర్గతంగా దేశంలో ఉన్న వాళ్ళకు కూడా అనేక మంది ఇంతకుముందు ఇటువంటి అనుభవాలను చూసిన వాళ్ళు కానీ ఇటువంటివి జరిగితే ఏం చేయాలి అనే అనుభవము ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అసలు సంబంధం లేని అమెరికా ఏ విధంగా ఎంటర్ అయింది, ఎంటర్ కావద్దు అని ఇంతకుముందే సిమ్లా ఒప్పందంలో చాలా స్పష్టంగా మనం నిర్ణయాలు తీసుకున్నాము. అయినప్పటికీ ఎంటర్ అవ్వడము అది ఎవరి వైఫల్యము, ఎవరి నాయకత్వ వైఫల్యము, దానికోసం ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు వీళ్ళు అనేది అటు ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం యొక్క ప్రతిష్ట దిగజారడానికి ఇటువంటి నిర్ణయాలన్నీ దోహదపడతా ఉన్నాయి. రేపు పొద్దున వాళ్ళందరూ మిగతా దేశాలందరూ కూడా భారతదేశం కంట్రోల్లోకి కంప్లీట్గా భారత్ పోతుంది అనే నిర్ణయాలు వాళ్ళ స్టేట్మెంట్లు ఇవ్వడానికి కూడా భారత ప్రతిష్ట మొత్తం దిగజారే విధంగా వీళ్ళందరూ పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. బీజేపీలో ఉన్నటువంటి సొంత నాయకులు కానీ ఇటు ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉంటే కూడా ఈ రోజుకు నరేంద్ర మోడీ గారు దానికి సంబంధించి స్పష్టమైన అనౌన్స్మెంట్ ఏది కూడా ఇవ్వకపోవడం నిజంగా విచిత్రంగా కనబడతా ఉంది. ట్రంప్ జోక్యంతో భారత్ పూర్తిగా ఇరకాటంలో పడింది. వ్యక్తిగతంగా ప్రధానమంత్రి మోడీ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిన్నదంటూ ఇవాళ దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మేధావులు కావచ్చు, అనేక వర్గాల వాళ్ళు కావచ్చు రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. సైన్యం గెలిచింది, కేంద్రం ఓడింది. ఇది ఇవాళ భారతదేశం ఇస్తున్నటువంటి స్టేట్మెంట్గా కనిపిస్తోంది. నిఖిల్ గారు, అఖండ భారత్ అవకాశం అనేది చాలా గొప్పగా ఉండే ఇప్పుడు, కానీ అటువంటి అవకాశాన్ని చేజార్చారంటూ కూడా అందరూ రియాక్ట్ అవుతున్నారు. సామ్నా అనే సంపాదకీయంలో మోడీ పైన విమర్శల వర్షం కురిపిస్తుంది. మరోపక్క బీజేపీకి సంబంధించిన నాయకులే హృదయం లేని మోడీ అంటే అభివర్ణిస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యలను చూస్తూ ఉంటే సామ్నా అనేది ఎంత పెద్ద ఎడిటోరియల్, దానికి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించి దేశానికి ఏదైతే ఫైనాన్షియల్ హబ్ ఉందో చాలా ఫ్రీక్వెంట్గా అక్కడ ఉన్న ప్రజలంతా, అక్కడ ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ వీళ్ళంతా కూడా చదువుతూ ఉంటారు. చాలా ఫేమస్ పేపర్ అది. అటువంటి పేపర్లో ఈరోజు ఇటువంటి ఎడిటోరియల్స్ రావడం కానీ దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్ అనాలిసిస్ ఇవ్వడం కానీ మనం గమనించవచ్చు. అదే బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా తను చాలా ఎక్స్పర్ట్, ఇటువంటి విషయాలన్నింటి మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా చెప్తా ఉన్నారు, మోడీ గారు కానీ భారత నాయకత్వం కానీ ఎందుకు ఇటువంటి స్టెప్ తీసుకుంది, విదేశాంగ శాఖకు సంబంధించి ఎందుకు ఇటువంటి డ్రాప్ అయ్యే విధంగా వీళ్ళు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. గతంలో భారతదేశ విదేశాంగ శాఖ అంటే చాలా అత్యద్భుతంగా పనిచేసే పరిస్థితులు ఉండే. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా చాలా ఫాస్ట్ గ్రోత్ కనబడతా ఉంది. ఇవన్నీ చెప్తా ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది అనే దాని మీద ఈ రోజుకు ఇటు భారత ప్రభుత్వం నుండి కానీ లేదంటే బీజేపీకి సంబంధించి వాళ్ళు చాలా చెప్తా ఉన్నారు, మా నాయకత్వం మా నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారని. అటు పార్టీ వైపు నుండి కానీ చాలా స్పష్టమైన నిర్ణయం ఏది కూడా ఈ రోజు వరకు పబ్లిక్ డొమైన్కి రాలేదు. దాదాపుగా 4-5 రోజులు గడుస్తూ ఉంది. ఇప్పటికీ పాకిస్తాన్ నుండి భారతదేశం మీద, భారత సైనికుల మీద, భారత సివిలియన్స్ మీద మళ్ళీ ఫైరింగ్ జరుగుతూనే ఉంది ప్రతిరోజు. అయినప్పటికీ కూడా భారతదేశం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ మల్లయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్. ఎస్ వినిపిస్తుందా? ఓకే. మల్లయ్య యాదవ్ గారు, మొత్తం భారతదేశంలో వ్యూహాత్మక వైఫల్యం జరిగింది. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో విజయం అంచనా ఉన్న సమయంలో ఎందుకు డ్రాప్ అయ్యారు అనేది ఇవాళ బహిరంగంగా చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. అయితే మనం ఒక 3 స్టేట్మెంట్స్ చూడొచ్చు. పాకిస్తానే వచ్చి ప్రాధేయపడ్డదనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తూ వస్తున్నారు. కానీ పాకిస్తాన్ ప్రాధేయపడలేదు, మేము విరమణ కోరాము అనడం అనేది పచ్చి అబద్ధం అంటూ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్. మరోపక్క గతంలో అంటే 2023 సమయంలో కాశ్మీర్ సవరణ బిల్లు పైన లోక్సభలో జరిగిన చర్చలో ఇప్పుడు హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. కాల్పుల విరమణ గతంలో కాంగ్రెస్ తప్పిదం చేసింది కాబట్టే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది మనం కోల్పోవాల్సి వచ్చింది అన్నారు. గతంలో ఇది వీళ్ళే విరమణ ఒప్పందాన్ని విమర్శించిన వాళ్ళే ఇవాళ కాల్పుల విరమణకు ఎందుకు దిగారు, ఎందుకు అంగీకరించారంటూ రకరకాలుగా వస్తున్న ప్రశ్నలు మీరు మాట్లాడండి. గతంలో ఒకవేళ తప్పు జరుగుతూ వాటిని సరిదిద్దుకునే అవకాశం, ఈ దేశాన్ని అగ్రభాగాన నిలబెట్టే అవకాశం ఈ రోజు బీజేపీకి వచ్చింది. ఆ విషయాన్ని వదిలిపెట్టి గతంలో వాళ్ళు చేసిరు వీళ్ళు చేసిరు, ఆ తప్పిదాల వలన ఈ రోజు పాకిస్తాన్ చేజారిపోయింది, కాశ్మీర్ ప్రజలు చేజారిపోయింది అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నాలు చేయడం అనేది ఈ రోజు బీజేపీ వైఫల్యానికి ఒక సూచిక.
నరేంద్ర మోడీ గారు నిజంగా ఎవరి కనసాగిళ్లలో ప్రయాణం చేస్తున్నారు ఈ రోజు? మోడీ గారు పోయేసి ట్రంప్ గారి కనసాగిళ్లలో ప్రయాణం చేస్తున్నారా? ఈ దేశాన్ని అమెరికాకి తాకట్టు పెట్టాలనుకుంటున్నారా? ఏది తెలియని అయోమయ పరిస్థితి. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టాలనుకున్నారో అప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టి అందరూ ఏకగ్రీవంగా 143 కోట్ల ప్రజానికం ఈ రోజు నరేంద్ర మోడీ గారికి అండగా ఉంది అని అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, అన్ని వర్గాల వాళ్ళు చెప్పిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ను మొదలుపెట్టి మధ్యలో అర్ధాంతరంగా ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ తోని పనిచేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? నిజంగా ఒకవేళ మనం ఏం యుద్ధం కోరుకోవట్లేదు, ఈ రోజు అరిష్టాన్ని ఏం కోరుకోవట్లేదు, కానీ ఎవరైతే 26 మందిని హత్య చేసిరో హత్య చేసిన ఉగ్రవాదుల్ని ఒక రోజు మామూలుగా తీసుకపోయి కొంతమందిని చంపేస్తే వాళ్ళు పోయి మాకు సంబంధం లేదు అనుకుంటూనే అక్కడ ఉన్న ఆర్మీ అధికారులు పోయి అధికార లాంఛనాలతోని సల్యూట్ చేసి అంత్యక్రియలు చేస్తే ఇంతవరకు 6గురిని ఇంకా మామూలుగా ఈ దేశానికి ఒప్పజెప్పకుండానే, వాళ్ళని చంపకుండానే, వాళ్ళకి ఏ శిక్ష లేకుండానే ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ తోని మేము మామూలుగా శాంతి చర్చలు చేసుకుంటున్నాం, విరమించుకుంటున్నాం అని అంటే ఒకవైపు మళ్ళీ పాకిస్తాన్ కవింపు చర్యలు పాల్పడుతూ ఉంటే ఈ దేశ ప్రతిష్టని దిగదార్చాలనుకుంటున్నా, లేకపోతే ఈ దేశ ప్రతిష్టని తీసుకుపోయి అమెరికా అధ్యక్షుడు కాళ్ల ముందు తాకట్టు పెట్టాలనుకుంటున్నా తెలియని అయోమయ పరిస్థితుల్లో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలందరూ. రైట్, మలయాళ గారు, సైన్యం గెలిచింది, కేంద్రం ఓడింది. ఇది ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. మేధావులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, ప్రజల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. అంటే అఖండ భారత్ మళ్ళీ తిరిగి సాధించుకునేటువంటి అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి మనం వశపరుచుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అదునుని, అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నారు. కానీ ఇవాళ మళ్ళీ దిద్దుబాటు చర్యల్లో భాగంగా సైన్యాన్ని కీర్తిస్తూ ప్రధానమంత్రి మోడీ మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్న తప్పించి నిజంగా ఎందుకు విరమణ చేయాల్సి వచ్చిందో స్పష్టంగా సూటిగా దేశ ప్రజలకి సమాధానం చెప్పలేకపోతున్నారు అన్నటువంటి చర్చ విస్తృతంగా సాగుతోంది. మొదలు పెట్టినప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టిన మోడీ ప్రభుత్వం మరి ఆపాలనుకున్నప్పుడు, శాంతి చర్చలు చేయాలనుకున్నప్పుడు ఎందుకు ఈ అఖిలపక్ష సమావేశం పెట్టలేదు? అందరి అభ్యంతరాలు లేకపోతే వివరణ ఎందుకు తీసుకోలేదు? ట్రంప్ సూచన మేరకు, సలహా మేరకు ఈ విరమణ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇవన్నీ చాలా సందేహాలు ఈ రోజు యావత్ దేశ ప్రజలకు అందరికి కూడా ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ ఉన్న ముస్లింస్ కూడా కోరుకుంటున్నారు ఇది విరమించాల్సిన అవసరం లేదని. అవును, ఇక్కడ ఉన్న 30 కోట్ల మంది ముస్లిం ప్రజలు ఏదైతే ఈ దేశంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది మంచి అంది వచ్చిన అవకాశం. పాకిస్తాన్ ప్రతిసారి ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేయటమో, ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయటమో, ఈ దేశంలో కొలగొట్టడానికి అరాచక శక్తుల్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్న ఈ పాకిస్తాన్ ఈ దెబ్బతోనే మట్టు పెట్టాలనే ఆలోచన ఇక్కడున్న ముస్లింస్ కూడా వచ్చింది. ఇటువంటి మంచి సదావకాశాన్ని చేజాతులారా జారవిడ్చుకోవడంతో పాటు తాకట్టు పెట్టి ఈ భారతదేశ పరువు ప్రతిష్టల్ని దిగదార్చే ప్రయత్నం ఈ రోజు మోడీ గారు చేస్తున్నారు అనడానికి ముమ్మాటికి ఏ మాత్రం కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. రైట్. కాంగ్రెస్ మోసాలని ఎండగట్టాలి అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ జిల్లా ఉమ్మడి నాయకులందరితో కూడా వారు సూచించారు. వెలగతుర్తి సభ విజయవంతమైన నేపథ్యంలో వారందరూ నిన్న కేటీఆర్ను కలిసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం అనేది గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ చేయడం కోసం, అగ్రనాయకత్వంలో ఏదో గ్యాప్స్ ఉన్నాయని చేయడం కోసం రకరకాల విషయ ప్రచారాలు చేస్తున్నారు. సో దాన్ని వ్యతిరేకిస్తూ నిన్న తెలంగాణ స్క్రైబ్ అనేటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ పైన తప్పుడు వార్తలు ప్రసారం చేస్తుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. రైట్, మల్లా యాదవ్ గారు, ఇట్లా తప్పుడు ప్రచారాలు అంటే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంలో విభేదాలు ఉన్నాయంటూ రకరకాలుగా ఇంకా రెగ్యులర్గా వస్తున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. ఇట్లా కావాలని చేస్తున్నారు అంటూ నిన్న బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి కంప్లైంట్ చేసింది. రాబోయే రోజుల్లో ఇటువంటి ఫేక్ ప్రచారాలని ఎట్లా తిప్పికొట్టబోతున్నారు? నిన్న ఆల్రెడీ హరీష్ రావు గారు తన స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉన్నారు. పాలనను గాడిలో పెట్టుకోలేక, ఇచ్చిన హామీని నెరవేర్చలేక, ఈరోజు ప్రజల్ని సంతృప్తి పరచలేక, సొంత పార్టీ వాళ్ళని సరిదిద్దుకోలేక, ప్రతిపక్ష పార్టీ మీద ఏ రకంగా చీలికలు పేలికలు చేయాలా, ఏ రకంగా వర్గ విభేదాల పేరు మీద ప్రచురణ చేయాలనా అని చెప్పేసి కొంతమందిని వార్తా ఛానల్స్ ని, కొంతమంది పత్రికా విలేకరులను పట్టుకొని రకరకాల ప్రయత్నాలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సర్కార్ చేస్తూ ఉంది. మొదటి నుంచి కరెంట్ కట్టిన కార్యకర్తగా కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు పనిచేసిన అనుభవం ఉంది. ఆ నాయకత్వాన్ని శంకించే పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి మాదిరిగా ఏదో ఎన్నుపోట్లు పొడిచో, దొంగదారునో, దొడ్డుదారునో, గోడలు దూకో, అధికారం కోసమో పాకులాడే మనస్తత్వం హరీష్ రావు గారిది కాదు. అదే రకంగా ఈ టిఆర్ఎస్ లో
ఎటువంటి వర్గ విభేదాలు లేవు అని చెప్పేసి అనేక సందర్భాలలో ప్రస్తావించిన తర్వాత కూడా గతంలో వేరే రకమైన వార్తలు బీజేపీలోకి పోతున్నాయని చెప్పేసి మామూలుగా హరీష్ రావు గారి మీద ప్రశ్నలు చేయటం, బీజేపీలో కాదు ఇంకో రకంగా అని చెప్పేసి ఏదో రకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో చీల్చి చెండాడుతున్నారో వైఫల్యాల గురించి మాట్లాడుతున్నారో అటు కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద అనేక రకమైన ఆరోపణలతో కేటీఆర్ గారి మీదనేమో అరెస్ట్ చేయాలనే ప్రయత్నం, దొంగ కేసులు బనాయించాలనే ప్రయత్నం, హరీష్ రావు గారి మీదనేమో ఏదో రకంగా అపవాదులు తీసుకొచ్చేసి అసమ్మతి పేరు మీదనో లేకపోతే ఇంకో రకంగానో అంటగట్టే ప్రయత్నం చేసి అబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆయన చేసిన తప్పుల్ని, ఆయన ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి ప్రజల దగ్గరకు పోవటానికి ముఖం లేక ఈ రోజు ఏదో ఒక రకంగా ప్రతిపక్షాల మీద ఈ ఆరోపణలతోనో అసంబద్ధ వార్తలతోనో కాలం వెల్లబుచ్చే ప్రయత్నం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా చేస్తున్న ప్రయత్నాలు తప్ప మా పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు. కేసీఆర్ గారి నాయకత్వంలో కింది స్థాయి మనం గమనిస్తే మల్ల యాదవ్ గారు ఎప్పుడైతే ఎలకతుర్తిలో ఒక లక్షలాది మందితో బహిరంగ సభ విజయవంతం చేసిరో తర్వాత నుంచి ఈ ఫేక్ ప్రచారాలు ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కారణం ఏంటి? అంటే స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు ఏ రకంగా ఈ రోజు కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఉన్నారు అనేది కళ్ళకు గట్టొచ్చినట్టు చూసిన తర్వాత తట్టుకోలేక వాళ్ళు సమర్థించుకోలేక వాళ్ళ విషయాల్ని, వాళ్ళ తప్పుల్ని బహిర్గతం చేసుకోలేక ప్రతిపక్షం మీద ఏ రకంగా చీలికలు పేలికలు అవుతుందనో అసంబద్ధమైన వార్తలతోనో ప్రచురణ చేపించేసి పక్కన గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీటికి ఎక్కడ కూడా భవిష్యత్తులో అవకాశం ఉండదు. వాళ్ళు ఏదైతే కళలు కంటున్నారో బీఆర్ఎస్ లో ఏదో ఇబ్బందులు జరుగుతాయి లేకపోతే నాయకత్వం ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కలలు కంటున్నారు, వాటికి ఎక్కడ కూడా అవకాశం లేదు. హరీష్ రావు గారు కాదు, ఏ ఒక్క చిన్న కార్యకర్త కూడా అటువంటి అవకాశం ఇచ్చే పరిస్థితి ఈ రోజు లేదు. దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మళ్ళీ పునర్వైభవం రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. కార్యకర్తలు, సైనికుల మాదిరిగా పనిచేయడానికి కింది స్థాయి వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకొని పార్లమెంటేరియన్ వరకు ఉన్నత స్థాయి వరకు అందరూ కూడా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కేసీఆర్ గారి మాటే శ్రీరామ వాక్యంగా ఈ రోజు ప్రయత్నం చేసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. నిఖిల్ గారు, జరుగుతున్నటువంటి ప్రచారం అంటే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం పైనటువంటి ప్రచారం జరుగుతుంది మనం చూస్తున్నాం. ఇట్లా ఫేక్ ప్రచారాలని ఖండిస్తూ నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. సో రజతోత్సవం సభ విజయవంతమైన తర్వాత ఇటువంటి పెరగడానికి గల కారణం ఏంటి? ఎట్లా గమనిస్తున్నారు జరుగుతున్నటువంటి పరిణామాలని? ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలన్నీ ఇచ్చి దాదాపుగా 420 హామీలు, 6 గ్యారంటీలు, 13 వివిధ హామీలు దాంట్లో ఇచ్చి ఈ రకంగా 6 గ్యారంటీల కార్డులు రాష్ట్రం మొత్తం విస్తృతంగా పంచి చేసి అనేక అబండాలు కేసీఆర్ గారి మీద కానీ బీఆర్ఎస్ నాయకత్వం మీద కానీ మోపి ప్రజలను అనేక రకాలుగా వాళ్ళని మోసం చేస్తూ ఏ రకంగా అధికారంలోకి వచ్చినో మనం చూసినాము. 100 రోజుల కాలపరిమితి పెట్టి ఏ రకంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్తూనే 100 రోజులు కాదు, తర్వాత 6 నెలలు పోయింది, 1 ఇయర్ పోయింది, సంవత్సర కాలం పూర్తయినా కూడా ఇప్పటివరకు చేసింది ఏం లేదు అని ప్రధాన ప్రతిపక్షం ఏ రకంగా కొట్లాడుతుంది, ప్రధాన ప్రతిపక్షానికి ఉన్న బలం ఏంది, వాళ్ళ ధైర్యం ఏంది, స్థైర్యం ఏంది అనేది అన్ని విషయాలు చాలా స్పష్టంగా తెలిసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు అనేక రకాలుగా బీఆర్ఎస్ పార్టీని ఎట్లా బదనం చేయాలి, ఎట్లా అడ్డుకోవాలి, వాళ్ళ నాయకత్వం మీద ఎటువంటి దాడి చేయాలి అనేది దాదాపుగా ఈ సంవత్సర కాలం నుండి ప్రతి పరిస్థితిలో ప్రతి చిన్న అవకాశాన్ని తను ఎన్కాష్ చేసుకునే విధంగా తను ప్రయత్నిస్తూ ఉన్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లాకు సంబంధించి ఎల్కతుర్తిలో బహిరంగ సభ పెట్టుకోవాలంటే అక్కడ 144 సెక్షన్లు పెట్టడం కానీ లేదంటే పర్మిషన్ ఇవ్వకపోవడం కానీ అనేక రకాలుగా ఎట్లా ఇబ్బంది పెట్టిందో మనం చూసినాము. అన్ని ఇబ్బందులు పెట్టినా కూడా దాదాపుగా 6-7 లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారని పార్టీ నాయకత్వం భావిస్తే దాన్ని కూడా పార్టీ ఆలోచనలు కూడా పటాపంచలు చేస్తూ దాదాపుగా 15-16 లక్షల మంది ఏ రకంగా వచ్చిందో మనం చూసినాము. ఆ మందిని చూసి దాదాపుగా 25-30 కిలోమీటర్ల మేర అన్ని వైపులా కూడా ట్రాఫిక్ జామ్స్ ఏ రకంగా అయినా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏ రకంగా పోయినాయి, ఇవన్నీ చూసి రేవంత్ రెడ్డి గారు 4-5 రోజులు నిద్రపోయిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు మనకి. అటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ఇక మనం తట్టుకోలేము. ఇటువంటి విషయాల్లో వాళ్ళని ఏ రకంగానైనా అడ్డుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళని బదనం చేయాలి. దాంట్లో టాప్ లెవెల్లో నాయకత్వం వహిస్తున్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు గమనిస్తే ఈ రజతోత్సవ సభ జరిగిన తర్వాత నుండి కవిత గారు స్వయంగా పార్టీ పెడుతున్నారని, ఇంకేదో చేస్తున్నారని, అన్నదమ్ములకి వాళ్ళ కుటుంబంలో పడట్లేదని, ఎవరికి కేటీఆర్ గారితో కవిత గారికి పడట్లేదని ఇటువంటి బదనాలు ఒకవైపు చేస్తూనే ఇంకోవైపు హరీష్ రావు గారు ఇంకెక్కడికో పోతున్నారని, ఇంకేదో చేస్తున్నారని కవిత గారు, హరీష్ గారు ఈ రోజుకి 100 సార్లు మీడియా ముఖంగా పబ్లిక్ డొమైన్లో 100 సార్లు చెప్పిండ్రు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే మేము ఉంటాము, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాము, కేసీఆర్ గారి రక్తం మేము,
వాళ్ళ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకుపోవడం మాత్రమే మేము చేయగలిగిన పని. ఆ పని చేయడానికి మేము సర్వం సిద్ధంగా ఉన్నాము అని 100 సార్లు చెప్పిండ్రు. ఈ రోజుకి చెప్పినా కూడా ఎంతసేపు బట్టగాల్చి మీదేసే విధంగా, బురద జల్లే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ రకరకాల పబ్లిక్ డొమైన్స్లో, ఈ సోషల్ మీడియా డొమైన్స్ పట్టుకొని స్క్రైబ్ అనే పేరుతో, ఇంకో పేరుతో వాళ్ళని ఎట్లా బదనం చేయాలనే చూస్తూ ఉంది. నిన్నగాక మొన్న కవిత గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, నిన్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాము. పార్టీకి సంబంధించి కేసీఆర్ గారు ఎవరికి నాయకత్వం అప్పగించినా కూడా వాళ్ళ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఇటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే వాళ్ళ సొంతంగా కాంగ్రెస్ పార్టీ కనీసం క్యాబినెట్ విస్తరణ చేసుకునే పరిస్థితి లేదు, ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదు. ఒక రకంగా ఇటువైపు రైతులు కానీ మిగతా వర్గాలంతా ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళు అందాల పోటీలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇంతకుముందు కిరీటం పెట్టి ముఖ్యమంత్రి కుర్చీలో రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టినరో, ఆ కిరీటం పెట్టిన వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయాలి, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేయాలి అనే విషయాలన్నింటిని పక్కన పెట్టి, తన బాధ్యత నెరవేర్చాలన్నది పక్కన పెట్టి, కిరీటం పెట్టి అక్కడ కూర్చోబెట్టిన వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు అందాల భామలకు అందాల పోటీలు పెడుతూ వాళ్ళకి ఎట్లా కిరీటాలు పెట్టాలని చూస్తూ ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు ఎన్ని బదనాములు చేసినా, ఎన్ని చేసినా కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు చాలా స్పష్టంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. ఆ విషయం ప్రతి విషయంలో తెలుస్తానే ఉంది. ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పిదం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని, ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో, మీరు ఏ వర్గాన్ని చూసినా కూడా కేంద్ర కార్యాలయానికి చాలా స్పష్టంగా వస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. హామీలన్నీ అమలయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ అస్సలు వెనక్కి తగ్గదు. ప్రతి హామీ అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటుంది అన్నది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. రైట్. మల్లయ్య యాదవ్ గారు, అంటే ఫేక్ ప్రచారం అనేది అంత గందరగోళం సృష్టిస్తుంది, అంత గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. కార్యకర్తలు ఏంటి ఇది నిజమా అనేటువంటి అనుమానాలు వస్తాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితులకు అగ్రనాయకత్వం రావాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఇచ్చినటువంటి హామీల నుంచి డైవర్ట్ చేయడం కోసం ఆ పార్టీలో ఏదో జరుగుతుందట అనేటువంటి ఆ ప్రచారాన్నే ప్రజలకు పంపించి హామీల గురించి కొంత చర్చ రాకుండా చేసేటువంటి ప్రయత్నమా, పన్నాగమా, కుట్ర ఏంటి? దీన్ని ఎవరు విశ్వసించే పరిస్థితి లేదండి. రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా ఉన్న మేధావులు కానీ వ్యక్తులు కానీ కూడా విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే హరీష్ రావు గారు ఎంత నిజాయితీగా ఈ పార్టీకి కట్టుబడి పనిచేసిరు, గతంలో ఎట్లా పనిచేస్తారు అనే విషయం అనుభవపూర్వకంగా ఈ ప్రజలందరూ కూడా చూసారు. కాబట్టి వీళ్ళు ఏదో పని కట్టుకొని ఎన్ని వార్తలు రాపించినా, ఎన్ని మామూలుగా చీలికలు పేలికలు చేయాలనే ప్రయత్నం చేసినా, ప్రయత్నాలు చేసినా అది కేవలం కాగితాల వరకు, వార్తల వరకు పరిమితం తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాస్తవికతలు కేసీఆర్ గారి మాటే శిరోధార్యంగా అనేక సందర్భాలలో హరీష్ రావు గారు చెప్పారు. హరీష్ రావు గారు మామూలుగా వారి నిజాయితీ ఏంది అనేది ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ఏంది అనేది యావత్ రాష్ట్ర ప్రజానికానికి తెలుసు, పార్టీకి తెలుసు. కాబట్టి ఏదో రకంగా ఈ ప్రతిపక్షంలో చిన్న చిన్న చీలికలు పేలికలు చేయాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నా అది సాధ్యపడదనే విషయం మళ్ళొకసారి ఆయన గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. రైట్. మళ్ళీ స్క్రీన్ పైన ఒక వార్త నేను చూపిస్తున్నాం మనము. కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడు అనేది. అధికారంలోకి రాగానే ఆ పింఛన్ డబుల్ చేస్తామన్నారు, ఇంట్లో ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తామన్నారు. మరి ఆ పింఛన్ల గురించి దాదాపుగా 5 లక్షల మందికి పైగా 5,20,000 మంది దాకా ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళకు ఇటువంటివన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి వీటి సంగతి ఏంటి అనేటువంటి ఒక ప్రణాళిక కానీ, ఒక యాక్షన్ ప్లాన్ కానీ ఇప్పటి నుంచి ఇస్తామని కానీ ప్రభుత్వం నుంచి ఏమీ రాని పరిస్థితి. స్వయంగా ఉద్యోగస్తులకి హామీలు ఇచ్చి ఆ ఉద్యోగస్తులను దృష్టిలో పెట్టుకునే నన్ను కోసుకొని తింటారా చెప్పురి అని చెప్పేసి 10 లక్షలతో నేను మీటింగ్ పెడతా, ఢిల్లీలో మామూలుగా మమ్మల్ని దొంగల లెక్క చూస్తున్నారు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, చెప్పులు దొరికిపోతున్నారేమో అని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి సామాన్యులకు ఇంకేమైనా చేస్తారనే నమ్మకం ఉందా ఈరోజు? ఆ నమ్మకాన్ని ఎప్పుడో కోల్పోయారు. ఎప్పుడైతే రుణమాఫీ పేరు మీద మామూలుగా ఆ రోజు హామీ ఇచ్చి చేతులు లేబట్టిన తర్వాత అతను చేయలేడు అనే ఒక అభిప్రాయానికి ప్రజలందరూ కూడా వచ్చింది. ఇచ్చిన హామీలు ఇంతవరకు ఏ ఒక్కటి కూడా నెరవేర్చింది లేదు. దాన్ని తప్పించుకోవడానికి అనేక రకాల వాయిదాలు వేసిండు. రైతు బంధు పేరు మీద జనవరి 26వ తారీఖు అన్నాడు, మార్చి 31 అన్నాడు. దానికి మళ్ళీ ఏదో లింకులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మొదట్లోనేమో వీళ్ళు రాళ్ళు రప్పలు, అందుకోసం రైతు బంధు వేయట్లేదని చెప్పిండు. దానికి ఉప సంఘాలు, ఉప కమిటీ పేరు మీద మంత్రుల కమిటీ, క్యాబినెట్ కమిటీ అని అన్నాడు. ఇలాంటి వరకు దానికి కొలికి రాలేదు. కాబట్టి ఈ రోజు ప్రజలకి ఏ కోశాన కూడా, ఏ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ సర్కార్ మీద నమ్మకం, విశ్వాసం కోల్పోయింది. ఆయన ఏం మాట చెప్పినా కానీ అది చేయలేడు. ఏదో కేవలం వాగ్దానాల కోసం, ఉపన్యాసాల కోసం వేదికల మీద మాట్లాడటం తప్ప ఆయన అమలు చేసేదనే నమ్మకం ఈరోజు ప్రజలలో లేదు. దాని మూలాన్నే ఏదో రకంగా డైవర్ట్ చేయాలి, ఆయన కూర్చున్న కుర్చీని కాపాడుకోవాలి, అధిష్టానం మెప్పు పొందాలి. కాబట్టి ఏదో రకంగా చెడు వార్తలతోని ఈ కొంతమంది పెయిడ్
ఛానల్స్ ఏవైతున్నాయో వాళ్ళతో వార్తలు రాపించుకొని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రజలలో విశ్వాసం కోల్పోయాడు. ఈ రాష్ట్ర ప్రజానికి మొత్తం కూడా ఏదైతే ఆశలతోనే అవకాశం ఇచ్చి ఆయనకు అధికారం ఒప్పజెప్పారో అవన్నీ కూడా బొమ్మ చేసింది అనే అభిప్రాయం ఈ రోజు ప్రజలలో ఏ నోట ఇన్నా, ఏ వర్గ ప్రజలలో ఇన్నా, ఏ మారుమూల గ్రామాలలో ఇన్నా గానీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత అర్థమైతేనే ఉన్నది, తెలుస్తూనే ఉంది, బహిరంగంగా చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఈ 3.5 సంవత్సరాల కాలం మేము చేసిన పాపానికి ఎట్లా ఆ ఉపశమనం కలుగుతుందా అని చెప్పేసి ఒకవైపు ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే, ఆయన ఈ 3.5 సంవత్సరాల కాలం కుర్చీని అడ్డు పెట్టుకొని అధిష్టానం అక్కడ కాంగ్రెస్ మెప్పు పొంది ఈ నుంచి ముడుపులు అంటే పంపించి ఆ మలయాళ కుర్చీని ఇట్లా ఈ ఎట్లా రకమైన కాపాడుకోవాలనే స్టేట్మెంట్స్ ఇస్తే ప్రయత్నంలో ఉన్నాడు. రాష్ట్రం దివాలా తీసింది అనే స్టేట్మెంట్స్ ఇస్తే, నన్ను కోసినా కూడా ఇక డబ్బులు లేవని స్టేట్మెంట్స్ ఇస్తే ఇక ప్రజలు అడగడం మానేస్తారు, ఇక లేవని చెప్తున్నారు కాబట్టి అడగరేమో అనేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్ట. నేను మీకు ఒక ఊర్లలో జరుగుతున్న సంభాషణే చెప్తా. అప్పులు తీసుకొని ఏదైనా వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారంలో బాగానే ఉన్నాడు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు వీళ్ళు నమ్మి అడిగిన వాళ్ళల్లో వీళ్ళకి అప్పులు ఇస్తే అప్పులు ఎగ్గొట్టడానికి అప్పులోళ్ళకి ఏం చెప్తారు? ఇగో నా కాడ నేను అనుకోకుండా నష్టపోయినా వేరే ఏం లేవు, ఒంటి మీద బట్టలు తప్ప, తీసుకపోతే నన్ను కోసుకుంటారా, కిడ్నీ తీసుకుంటారా, ఏం చేస్తారో చేసుకోరే అని చెప్పేసి అప్పులు ఎగ్గొట్టడానికి సామాన్యుడు ఊర్లలో ఏ రకమైన ప్రయత్నం అయితే వ్యాపారస్తులు చేస్తాడో ఆ రకంగా ఈ రోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని నట్టేట ముంచడానికి, మోసం చేయడానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఈ మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఈ రోజు ప్రజలు చర్చించుకుంటున్నారు రసమాటల మీద. ఎస్ నిఖిల్ గారు, అంటే ముఖ్యమంత్రి స్టేట్మెంట్స్ దీనికి చాలా అంటే ఇక దాదాపు ఇటువంటి హామీలు అనేది ఇక అమలు కావు అనే దానికి ఎట్లా లింక్ చేసుకోవచ్చు? మీరు ఒక్కసారి గమనిస్తే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో 6వ గ్యారంటీ కింద చాలా స్పష్టంగా చెప్పిండ్రు. వాళ్ళు ఇచ్చిన కార్డులో ఒకవైపు బట్టి విక్రమార్క గారి సంతకం, ఒకవైపు రేవంత్ రెడ్డి గారి సంతకంతో చాలా స్పష్టంగా చేయూత కింద 4,000 రూపాయల నెలవారీ పెన్షన్ ఇస్తాము, 10 లక్షల రాజు ఆరోగ్య బీమా అనేది 6వ గ్యారంటీలో చెప్పిండ్రు. ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాము, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాము, కేసీఆర్ ఒక్కరికే ఇస్తున్నాడు అని చెప్పారు. లేనిపోని బదనాములు సృష్టించారు కేసీఆర్ గారి మీద. 2,000 ఉన్నది 4,000 చేస్తామన్నారు, 3,000 ఉన్నది 5,000 చేస్తామన్నారు. ఇటువంటి హామీలు ఎట్లాగూ గెలవం కదా అనే ఆలోచనలు పాయింట్ యాడింగ్ కూడా ఇప్పుడు తీసుకుంటే 2,000, నెక్స్ట్ మంత్ నుంచి 4,000, అంటే ఒక జస్ట్ నెక్స్ట్ మంత్ నుంచే ఇచ్చేస్తామనేది అనేక బహిరంగ సభల్లో అనేక ప్రచార మార్గాల్లో చెప్పినటువంటి. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి బహిరంగ సభలో ఈ కార్డును చూపిస్తూ ఇంటింటికి ఈ కార్డులను పంచుతూ ఏ రకంగా ప్రజలందరినీ మోసం చేసిండ్రు అనేది ఓట్లు వేయించుకున్న తర్వాత నమ్మించి నట్టేట ముంచిండ్రు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇవ్వము అనేది కూడా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు చేస్తున్న స్టేట్మెంట్లలో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. తులం బంగారం అడిగితే వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు బంగారం ₹1,00,000 అయిందని. బంగారం ₹1,00,000 అవుతుందని మీకు తెలియదా? బంగారం మీరు హామీ ఇచ్చినప్పుడు కూడా 70-80 వేల రూపాయలు ఉంది కదా. ఇటువంటి హామీలన్నీ ఏ రకంగా ఇచ్చిన మీరు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొత్త పెన్షన్ల కోసం ఆ 2,000 3,000 అనేది మీరు పెంచుతారా లేదా అనేది పక్కన పెడితే ఉన్న వాళ్ళకి ఇవ్వడానికే కొత్తగా యాడ్ అవుతున్న వాళ్ళు దాదాపుగా 5-5.5 లక్షల మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి దాదాపుగా 17-18 నెలలు కావస్తున్నా ఈ రోజుకు దాని మీద ఇనిషియేషన్ తీసుకున్న పరిస్థితి లేదు. పోనీ రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామంటే దాదాపుగా 8-9 వేల కోట్లు ఈరోజు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి, వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. బీడీ కార్మికులకు చూస్తామంటే వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. దాదాపుగా 50-60 వేల మంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉంటారు. ఇట్లా మీరు ఏ హామీని తీసుకున్నా కూడా ఈ 6 గ్యారంటీలు 13 హామీలు 420 స్థూలమైన ప్రకటనలు ఏవైతే చేసిండ్రో దీంట్లో ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఎంతసేపు మీరు అప్లై చేయండి అని చెప్తా ఉన్నారు. జిరాక్స్ షాప్ వాళ్ళు డబ్బులు తీసుకుంటా ఉన్నారు తప్పితే జిరాక్స్లకే డబ్బులని ఖర్చు అవుతా ఉన్నాయి తప్పితే ఇప్పటి వరకు పెన్షన్ వచ్చిన పరిస్థితి లేదు. ఎస్, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజులు అన్నారు. ఆ 100 రోజులు లేదు, 6 గ్యారెంటీలు లేదు. సో ప్రధానమైన హామీలలో ఒకటి పెన్షన్స్ డబుల్ చేస్తామనేది. సో ఆ కొత్త పెన్షన్లకు మోక్షం ఎప్పుడంటూ దాదాపు 5,20,000 మంది ఎదురు చూస్తున్నారు. సో అందుకే కాంగ్రెస్ మోసాల్ని ఎండగట్టాలి అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి పార్టీ నాయకత్వానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక మంది మేధావులు కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా అప్పుడు కారణమయ్యాయి. సో దాంట్లో ఒకరైనటువంటి హరగోపాల్ నిన్న చేసినటువంటి కామెంట్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంసక పాలన, ఆయనది ప్రజా వ్యతిరేక అభివృద్ధి నమూనా అంటూ నిన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పేర్కొన్నారు. రైట్, మల్లా యాదవ్ గారు ఎవరైతే గతంలో సపోర్ట్ చేశారో, ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలకు చెప్పారో, ఇవాళ వాళ్ళే ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలని, సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదో వస్తుందనే ఆశతోని ఓట్లేసిన ప్రజలే ఈ రోజు చీత్కరించుకుంటున్నారు కదా. కేవలం 17 నెలల కాలంలో తులం బంగారం వస్తుందనే ఆశతోని ఓట్లేసిన సామాన్యులు, మహిళలు ఏమంటున్నారు? రైతు బంధు వస్తుంది అనుకున్నట్టు ఏమనుకుంటున్నారు?
ఆ రోజు మామూలుగా అరచేతిలో వైకుంఠం చూపించినట్టు రైతులకు మాటలు చెప్తే ఈ రోజు తాలు పేరు మీద ఏం మోసం జరుగుతుంది ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు? తడిసిన ధాన్యం గురించి కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ అన్ని జిల్లాల ఈదురుగాలులతోనో లేకపోతే అకాల వర్షాలతోనో వడగళ్ల వానలతోనో కళ్ళలలో ఉన్న ధాన్యం తడిసిపోయి ముద్దయి మొలకెత్తుతుంటే కనీసం పోయి పట్టించుకున్న నాదుడు లేడు. ఇవాళ లారీలు వస్తున్నాయా, బస్తాలు వస్తున్నాయా, కొన్ని నాదుడు ఉన్న ఐక్యపీ సెంటర్లలో అని చెప్పేసి ప్రభుత్వం పట్టించుకోవట్లే, అవును. మంది ఇయ్యట్లే. ఎక్కడికక్కడ ఏ ప్రధాన సమస్యల గురించి పట్టించుకోవట్లే. మొన్న ఎండాకాలంలో కనీసం మంచినీళ్ళ గురించి పట్టించుకున్న నాదుడు లేడు. హైదరాబాద్ లో ట్యాంకర్లు దిగుతూ ఉన్నాయి, ట్యాంకర్ల డిమాండ్ ఎక్కువైపోయింది. గ్రామాలలో మంచినీళ్ళ కోసం బిందెలు పట్టుకొని గ్రామాలలో మళ్ళీ మహిళలు లైన్ కడుతున్నారు. ఏ సమస్య పట్టించుకోకుండా ఢిల్లీకి ఎట్లా పోవాలి, ఎప్పుడు పోవాలి, ఆడ నుంచి ఎప్పుడు కబురు వస్తుంది, ఈ నుంచి ఎప్పుడు మూటలు పంపించాలనే దాని మీద దృష్టి పెడుతున్నారు తప్ప అందిన కాడికి ఎట్లా ధ్వంసం చేయాలి, అందిన కాడికి ఎట్లా చూసుకోవాలి ఈ ప్రజానికాన్ని, ఈ ప్రజాధనాన్ని అని చెప్పేసి అందాల పోటీల పేరు మీద ఈ రోజు వాళ్ళు జల్సాలు చేస్తున్నారు. కానీ అటు రైతులు ఏడుస్తూ ఉంటే, బాధపడతా ఉంటే, చిన్న సన్నకారు రైతులు ఏంటో ఆడో అప్పో సప్పో తీసుకొని వచ్చేసి పంట పండించేస్తే ఆ పంట చేతికి రాక కళ్ళల్లోకి వచ్చిన పంట ప్రకృతి కన్నెర చేస్తే ఈ రోజు ఇబ్బంది పడతా ఉంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే కనీసం గ్రామాలలో పోయి చూసే పరిస్థితి ఈ నాయకులకు లేదు. హైదరాబాద్ లో అందాల పోటీల వెనక పరిగెడుతా ఉన్నాం. ఎంత దురదృష్టం అండి ఇది. ఇవాళ ఇచ్చిన హామీల గురించి మాట్లాడే పరిస్థితి లేకపోయా, పట్టించుకునే పరిస్థితి లేకపోయా. ఢిల్లీకి మూటలు పంపించాలి, ఈడ ప్రజాధనాన్ని కొల్లగొట్టాలి, వాళ్ళు జలసాలు చేయాలి, విదేశీ ప్రయాణాలు చేయాలి, ఢిల్లీకి ఎప్పుడు కబురు వస్తే అప్పుడు పోవాలి, మూటలు పంపించాలి. ఇదే ప్రధాన ఎజెండాగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఇచ్చిన హామీలను నెరవేరుదాం, ఈ తెలంగాణ ప్రజానికాన్ని కాపాడదాం, ఎప్పటికప్పుడు వాతావరణాన్ని బట్టి దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుందామనే ఆలోచన లేదు. ఇవాళ మంచినీళ్ళ గురించి ఇబ్బంది పడే పరిస్థితి మహిళా లోకం గురించి ఆలోచిస్తున్నారా? హైదరాబాద్ లో ట్యాంకర్లు 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా తిరిగినాయా? ఈ రోజు ట్యాంకర్లకు డిమాండ్, నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు, ఖాళీలు చేసిపోయాయి, కొన్ని ఖాళీలు ఖాళీ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ప్రధాన సమస్యలు, బర్నింగ్ ఇష్యూస్ ను కూడా పట్టించుకోకుండా, ఈ సమస్యల మీద దృష్టి సారించకుండా అందాల పోటీల పేరు మీదనో, ఢిల్లీ ప్రయాణాల పేరు మీదనో, విదేశీ ప్రయాణాల పేరు మీదనో ఇప్పటికే అప్పులు అనేది ఆపట్లేదు, అప్పులు చేస్తూనే వెళ్తుంది. మరి రెండో దఫాలో 2,500 కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి రుణం తీసుకున్నట్టుగా ఈ వార్తగా మనం చూస్తున్నాం మరొకటి. సో మరి అప్పులు తీసుకొస్తున్నారు, కార్యక్రమాలు ఏవి గ్రౌండ్ కాని పరిస్థితి. జల్సాల కోసమే అప్పులు. ఏడ మామూలుగా తెలంగాణ ప్రభుత్వం ఏదో ఎలగబెట్టింది అని చెప్పేసి పోయి మహారాష్ట్ర ఎన్నికలలో, ఢిల్లీ ఎన్నికలలో పబ్లిసిటీ చేసుకోవడానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఏం చేసిండేడా? ఈ ప్రజానికాన్ని ఒకవైపు అడిగితే చెప్తూనే ఉన్నారు, సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. ఇక్కడ ఖర్చు పెట్టకుండా అటువంటి వాటిని అన్నింటి కోట్ల రూపాయలు ఇవాళ 250 కోట్లు అంటున్నారు, అది ఆఖరికి అయిపోయేటప్పటికి 400 కోట్లు అంటారు, 500 కోట్లు అంటారు. ఇవాళ వేలాది కోట్లు, 1,70,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే వాళ్ళు అధికారికంగా చెప్పే లెక్కల ప్రకారమే ఏడగట్టిరు, దేనికి ఉపయోగించారు అనే దానికి ఒక అకౌంటబిలిటీ లేదు. శ్వేతపత్రం రిలీజ్ చేయమని దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఏడ మంచి భూములు ఉన్నాయా, వాటిని ఎట్లా కొల్లగొట్టాలా, ఎట్లా తాకట్టు పెట్టాలా, అవసరమైతే ప్రైవేట్ భూములు ఆయన ఎట్లా సంగతం చేసుకోవాలి, ప్రభుత్వ భూములు ఉంటే వాటిని ఎట్లా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావాలి అనే ఆలోచనే తప్ప ఈ కాంగ్రెస్ సర్కార్కి, రేవంత్ సర్కార్కి మరో ఆలోచన లేనే లేదు. ఓకే మల్ల యాదవ్ గారు. ఎస్ నిఖిల్ గారు, మరొక 2,500 కోట్ల అప్పు అనేది, అప్పుల నంబర్ అనేది పెరుగుతూనే ఉంది. మరోపక్క ఇందాక మనం ప్రస్తావించినట్టుగా ఎవరైతే సమర్థించారో కాంగ్రెస్ రావాలని కోరుకున్నారో అటువంటి వాళ్లే ఇవాళ విధ్వంసక పాలన సాగుతోంది అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు వచ్చింది వాళ్ళ దగ్గర, ఆ స్థాయి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎందుకు ఇంత వ్యతిరేకత? అయితే స్పెసిఫిక్గా హరగోపాల్ గారు కానివ్వండి, కోదండరామ్ గారు కానివ్వండి, ఇంతకు కొంతమంది మేధావులు అని చెప్పుకునే చాలామంది కేసీఆర్ గారి దగ్గర నియంతృత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు అయితే చాలా పెద్ద ప్రజాస్వామిక పాలన చేస్తారు అని చెప్పి అనేక విషయాలు వీళ్ళు చెప్తూ కేసీఆర్ గారిని బదనాం చేయడంలో వీళ్ళు కూడా ముందు వరుసలో చాలామంది ఉండే. వీళ్ళందరూ చెప్పిన విషయం ఈరోజు తేటతెల్లం అవుతా ఉంది. కేసీఆర్ గారు ఎట్లా పరిపాలన చేసిండ్రో, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారని. రేవంత్ రెడ్డి గారి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ దరిదాపుల్లో కూడా ఈరోజు ఎవ్వరూ పోయే పరిస్థితి లేదు. స్వయంగా కోదండరామ్ గారు కానివ్వండి, హరగోపాల్ గారు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళకి ఎవరికి సీఎం గారి అపాయింట్మెంట్ కూడా వస్తున్న పరిస్థితులు లేదు. కేసీఆర్ గారు సబ్బండ వర్గాలను ప్రగతి భవన్కి పిలిచి కలిసిండ్రు. తను ఎక్కడున్నా కూడా సెక్రటేరియట్కి పోయినప్పుడు సెక్రటేరియట్లో కలుస్తూ ఉండే, విస్తృతంగా మంత్రులందరూ ప్రజల దగ్గర పోతూ ఉండే, అన్ని పనులు చాలా సాఫీగా జరుగుతూ ఉండే. అయినప్పటికీ కూడా లేనిపోని బదనాం పెట్టి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఎట్లా గద్దెదించాలని వీళ్ళు ఆలోచన చేస్తూ ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకొని బోల్తా పడ్డ పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈరోజు వాళ్ళందరూ బాధపడుతూ మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారిని వేలెత్తి చూపిస్తూ ఉన్నారు.
సరే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలన్నీ మానుకొని సెక్రటేరియట్కి పోవాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుండో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కాకుండా అత్యద్భుతంగా ఉన్నటువంటి సెక్రటేరియట్ నుండి పరిపాలన నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇక ఆ విషయం పక్కన పెడితే అప్పులకు సంబంధించి మనం ఒకసారి గమనిస్తే కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు, 8 లక్షల కోట్లని, దానికి ఆ 8 లక్షల కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియని వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితులు మనం చూసినాము. వాళ్ళందరూ పొద్దున్న లేస్తే లక్షల కోట్లు అని మాట్లాడటమే తప్పితే కేసీఆర్ గారు కేవలం 10 సంవత్సరాల కాలపరిమితికి లోబడి 3,87,000 కోట్లు మాత్రమే అప్పులు చేసిండ్రు అని ఇదే ప్రభుత్వానికి సంబంధించి డాక్యుమెంట్ బయటకు వచ్చింది. ఆర్బీఐ కూడా డాక్యుమెంట్ బయటపెట్టింది. 3,87,000 కోట్లు మాత్రమే అప్పు చేసిందని ఇదే ప్రభుత్వం ప్రతి సంవత్సరం రిలీజ్ చేసేటటువంటి అట్లాస్ అంటాం మనము, స్టాటిస్టికల్ రిపోర్ట్. రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ బోర్డు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతా ఉంటుంది. దాంట్లో కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది ఇదే ప్రభుత్వం. కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల కాలపరిమితికి లోబడి కేవలం 3,87,000 కోట్లు మాత్రమే అప్పులు చేసింది అని. సరే, ఆ విషయం పక్కన పెడితే ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 17-18 నెలలు కావస్తున్న, సంవత్సరంన్నరకు దగ్గర అవుతున్నా కూడా ఈ రోజు వరకు వీళ్ళు చేసిన అప్పులు ఎంత అని అంటే 1,71,441 కోట్లు ఈ రోజు వరకు అప్పు చేసిండ్రు. దీంట్లో మరీ ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 40-42 రోజులు మాత్రమే అవుతా ఉంది. ఈ 42 రోజులకు సంబంధించి 9,900 కోట్లు వీళ్ళు అప్పులు చేసిండ్రు. మీకు చూపిస్తున్నవి ఇవన్నీ కూడా ఆర్బీఐ అఫీషియల్ రిపోర్ట్స్. కేవలం ఆర్బీఐ నుండి వేలం ద్వారా వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు ఈ 43-44 రోజులకు సంబంధించి 9,900 కోట్లు. స్వయంగా నిన్న కూడా 800 కోట్లు ఒకటి, మరొక 800 కోట్లు, మరొక 900 కోట్లు. ఇట్లా మీరు చూస్తూ ఉంటే ఇదే నెలకు సంబంధించి మే 6 నాడు దాదాపుగా 2,000 కోట్లు. ఇట్లా చూస్తూ ఉంటే మీరు ఏప్రిల్ 29 నాడు 700 కోట్లు ఒకటి, మరొక 700 కోట్లు ఒకటి. ఇట్లా చూస్తూ ఉంటే మీరు 1000 కోట్లు మళ్ళీ ఎప్పుడు ఇది ఏప్రిల్ 15 నాడు. ఇట్లా ఏప్రిల్కి సంబంధించి ఏప్రిల్ 8 నాడు మళ్ళొక 2,000 కోట్లు. దాదాపుగా 9,900 కోట్లు కేవలం ఈ 40 రోజుల్లోనే వీళ్ళు అప్పులు తీసుకొచ్చిండ్రు. ఇట్లా ఈ 16-17 నెలలకు సంబంధించి దాదాపుగా 1,71,000 కోట్ల అప్పులు తెచ్చిండ్రు. సరే, అప్పులు తెచ్చి ఏం చేసిండ్రు మీరు? ఈ రోజు వరకు ఒక హామీ అమలు చేసింది ఉందా? ఒక నిర్ణయం మీరు తీసుకున్నది ఉందా? ఒక ప్రాజెక్ట్ మీరు అనౌన్స్ చేసింది ఉందా? మళ్ళీ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ డొమైన్కి వచ్చి ఏం చెప్తారు? నన్ను ఎవరు నమ్ముతలేరు, చెప్పులెత్తుకపోయి దొంగలాగా చూస్తూ ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో తను కూర్చొని తెలంగాణ రాష్ట్ర పరువు బజార్లో పడే విధంగా తను వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రైట్. ముఖ్యమంత్రి గారికి కొంచెమన్నా సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. పాకిస్తాన్కి సంబంధించి చూస్తే కూడా ఇంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే కూడా పాకిస్తానే ఒక $1 బిలియన్ అప్పు తెచ్చుకుంది నిన్నగాక మొన్న. అటువంటి పాకిస్తాన్కి అప్పు పుడతా ఉంది కానీ తెలంగాణకు పుట్టదు అని మీరు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? మన ఇంట్లో మన దగ్గర కెపాసిటీ లేదని మీరే చెప్తా ఉంటే రేపు పొద్దున అప్పులు ఇచ్చే వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతూ ఉంటారు? మన పరువు ఏ రకంగా దేశ స్థాయిలో బదనాం అవుతూ ఉంటుంది? ఇంత గ్రోత్ రేట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇంత అప్పుల్లోకి పోయే విధంగా, ఇంత ఇబ్బందులు పడే విధంగా, ఇంత డౌన్ఫాల్ అయ్యే విధంగా మీ పరిపాలన ఎందుకు పోయింది? ఇదంతా కేవలం మీ వైఫల్యం అనేది చాలా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా. రైట్. మల్లయ్య గారు, మరొక అంశం కూడా తీసుకుంటే చేప పిల్లల పెంపకం సంబంధించి, పంపిణీకి సంబంధించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయా వర్గాలను మరింతగా ఎంకరేజ్ చేసే విధంగా ఆ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయగలిగారు. కానీ ఇవాళ అంచనాలు ఘనంగా ఉన్నాయి, కానీ అమల్లో మాత్రం సగం కూడా రానటువంటి పరిస్థితి అంటూ చేప పిల్లల పంపిణీకి సంబంధించి. కాగితాలకి ప్రచారాలకే పరిమితం అండి ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నది. చేప పిల్లలు, గొర్రెల పిల్లలు ఏవి కూడా, ఏ పథకాలు కూడా, బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన ఏ పథకం కూడా, దళిత బంధు ఎటుపోయింది? ఏమన్నారా 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ రోజు మంజూరు చేసినవి కనీసం డిస్బర్స్మెంట్ లేదు. ఇంతవరకు దాని గురించి ఊసేటట్లే. ఎప్పటికప్పుడు మామూలుగా ఆ రోజు అధికారంలో రావటం కోసం అడ్డమైన హామీలు ఇవ్వటమే తప్ప, అమలు కావని చెప్పి తెలిసి కూడా అధికారమే ప్రధానంగా హామీలు ఇచ్చింది తప్ప, ఈ రోజు అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల కాలంగా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అది మత్స్యకారులకు కానీ, బలహీన వర్గాలకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ. మహిళలకు 2,500 ఎడిపోయినాయి. అమ్మలకి అవ్వలకి, పాపం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి 4,000 రూపాయలు ఎడిపోయినాయి. వాళ్ళైతే ఇంకా దీన పరిస్థితి కదా. నీ మాట నమ్మి రేపటి నుంచే 4,000 ఇస్తా అని అంటే, కేసీఆర్ ఇచ్చే 2,000కి 4,000 ఇస్తా అని చెప్పారంటే అయ్యో నిజంగానే ఇస్తాడేమో అని చెప్పేసి పాపం బోల్తా పడ్డది. ఇవాళ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి. పెన్షన్ నెల టైంకి రావట్లే. ఎప్పుడు చదువు తెలియని పరిస్థితి. ఇప్పటికి 2 నెలలు జంప్ అయింది. కాబట్టి ఈ రోజు అధికారంలోకి రావడం కోసమే మాట్లాడిండు, మమ్మల్ని మోసం చేసిన ప్రజలందరూ చీత్కరించుకుంటున్నారు. అన్ని వర్గాల్లో చెప్తున్నారు. వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు మేము కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేసినాము, 10 మందికి మాట చెప్పినాము, ఇవాళ మా మొక్కం చెల్లట్లేదని చెప్పేసి గ్రామాలలో ఉన్న సీనియర్ నాయకత్వం చెప్తా ఉంది. కాబట్టి ఈ రోజు మోసం చేసిండు అనేది 100% అందరు నోట్లలో వినపడుతున్న మాట.
ఈసారి కూడా గోదావరి సముద్రం పాలైన ఎన్డీఎస్ఏ నివేదిక అందినా కూడా మేడిగడ్డకు మరమ్మతులు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదు. 16-17 నెలలైనా కూడా పూర్తిగా దాన్ని విస్మరిస్తుందంటూ ఈ కథనం మనం చూస్తున్నాం. దాంతోపాటు రైతాంగ సమస్యలు అయితే అలాగే ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు జరపాలంటూ రైతులు వచ్చి రోడ్లపైన ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, మల్లయ్య యాదవ్ గారు, అటు సాగునీళ్లు అందించేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా విస్మరించింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా అది ప్రభుత్వం దానికి మేడిగడ్డకు మరమ్మతులు జరపట్లేదనేది ఒక వార్తగా మనం చూస్తే, మరోపక్క రైతుల ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వారాల తరబడి అక్కడే వెయిట్ చేస్తున్నారు. కొంతమంది అయితే వడదెబ్బకు ప్రాణాలు కూడా విడుస్తున్నటువంటి విషాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ వేసవి పంట ఆల్రెడీ ఎండిపోయింది కాళేశ్వరం నీళ్లు రాక. మా నియోజకవర్గంలో కూడా అప్పటి వరకు రాళ్లు రప్పలు బీళ్లుగా ఉన్న మామూలుగా భూములన్నీ సదును చేసి ఎస్ఆర్ఎస్పి గోదావరి జలాలు కాళేశ్వరం జలాలు వస్తున్నాయని చెప్పేసి పొలాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా రెండో పంట మొన్న వేసుకున్నప్పుడు నీళ్లు రాక ఇస్తామని చెప్పి ప్రాజెక్టులో మాత్రం నీళ్లు ఉన్నాయని చెప్పేసి సిఎస్ దగ్గర నుంచి మొదలుపెట్టి అందరూ నీటిపారుదల శాఖ మంత్రితో సహా అందరు చెప్తారు. ఇక్కడ మాత్రం నీళ్లు లేక మళ్ళీ పరిస్థితి దుస్థితి మనం చూస్తాం. ఈ రోజు కాళేశ్వరం పేరు మీద కేసీఆర్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఒక పుట్టిన ప్రయత్నంతో రైతుల్ని అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు. కనీసం 2 పిల్లలని బాగు చేయలేని దుస్థితిలో ఉన్న ఈ రేవంత్ రెడ్డి ఏ ప్రాజెక్టు మొదలు పెట్టిండు, ఏ ప్రాజెక్టు మొదలు పెట్టకపోగా ఉన్న ప్రాజెక్టులను సరి చేసుకొని నీళ్లు ఈ రాష్ట్ర రైతాంగానికి ఇద్దామనే ఆలోచన లేదు. కేవలం ఆయన ప్రచారాల కోసమో లేకపోతే ఏదో రకంగా పబ్బం గడుపుకోవడానికి ఈ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఉన్న ప్రజాదానాన్ని కొలగడుతున్నాడు తప్ప రెవెన్యూ అంతా పడిపోతా ఉంది కదా. ఆయన 18,500 కోట్ల రూపాయలు మేము ఒప్పచెప్పినప్పుడు ఉంది అని చెప్పిండు. మరి ఈ రోజు ₹1 పెరిగింది లేదు. అంతకు తప్ప ఆదాయం లేనే లేదు. 10 లక్షల మందితో మీటింగ్ పెడతా, మీరు ఎవరికి ఏం చేద్దామో చెప్పురు అని చెప్పేసి ఉద్యోగస్తులను అడిగే దుస్థితికి వచ్చేది. పెన్షన్లు బంద్ చేద్దామా, అది బంద్ చేద్దామా అని అంటే మరి ఏమి ఇద్దామనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ఖజానా తెలిసిన తర్వాత హామీలు ఇచ్చి ఎట్లా పెంచుతామని చెప్పేసి మేము మేధావులం, మాకు బాగా తెలివి ఉంది, మేము సంపద పెంచుతామని చెప్పిన వీళ్ళు ఈ రోజు రోజుకి ఇప్పటికీ దాదాపుగా 6,500 కోట్ల రూపాయల డెఫిసిట్ లో ఉంది. 15,000 కోట్ల రూపాయలు మొన్నటిసారిలో డెఫిసిట్ లో ఉంది. అంటే ఆదాయం పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఆలోచిస్తే రోజు రోజుకి తెలంగాణకి వచ్చే ఆదాయం కూడా పడిపోతా ఉంది. ఇటువంటి దుస్థితిలో ఈ పాలన ఇంకా కొనసాగిస్తే ఏం జరగబోతుంది, 3.5 సంవత్సరాలు ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు అని అంటే ప్రజల దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు రేపో మాపో. ప్రజల వాళ్ళ మీద ఏ రకంగా పన్నులు వేయాలి, ఏ రకంగా తలపరం. ఎల్ఆర్ఎస్ పేరు మీద ఏం జరిగింది, మొన్న ప్లాట్ల పేరు మీద మీరు కట్టండి అని చెప్పి డిస్కౌంట్ సేల్లు పెట్టిరు. ఈ డేట్ లోపల కొడితే మీకు డిస్కౌంట్ అని చెప్పేసి. ఇంతవరకు మామూలుగా దాని గురించి వేరే లేదు. ఎవరైతే మామూలుగా చేయగలిగిన వాటిని చేస్తాం, చేయలేని వాటిని 15% 20% కట్ చేసుకొని మిగతా ఇస్తామని అన్నారు. ముందు జనాల జేబుల్లోకి చిల్లులు పొడిచి జనాల జేబులు కొట్టి ఏ రకంగా వీళ్ళ పబ్బాలు గడుపుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ పేరు మీద పైసలు వసూలు చేయాలన్నా, ఇంకో దాని మీద పైసలు వసూలు చేయాలన్నా, పైసలు చేసి వీళ్ళ ఖర్చులు ఎట్లా తీసుకోవాలనే ఆలోచన తప్ప రాష్ట్ర ఆదాయాన్ని స్థిరంగా ఎట్లా పెంచాలి, ఇచ్చిన హామీలు ఎట్లా నిలబెట్టుకోవాలనే ఆలోచన లేదు. కాళేశ్వరం గురించి ఈ రోజు పట్టించుకునే పరిస్థితి లేదు. చచ్చిపోయిన శవాన్ని బయటికి తీయలేదండి ఎస్ఎల్బిసిలో. కనీసం వాళ్ళ గురించి రేపు తీస్తున్నాం మాపు తీస్తున్నాం అని చెప్పి ఎలిపేళ్లకి ఎంత ఖర్చు పెట్టిరు, గన్ని పైసలు ఖర్చు పెట్టి ఉంటే ఈ రోజు ఆ కుటుంబాల కన్నా మేలు జరిగేది. ఆ ఎలిపేళ్లకు ఖర్చు పెట్టిన పైసలు పొద్దున పోయి సాయంత్రం ఆడు దావతులు తీసుకున్నాడు పోయి కోఆర్డినేటర్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మామూలుగా విందు వినాదుల కోసం పోయిండు. ఆ ఖర్చు పెట్టిన పైసలు శవాలను వెలికి తీస్తామనే పేరు మీద ఖర్చు పెట్టిన పైసలు ఇచ్చిన ఆ కుటుంబాలకు కొంత న్యాయం జరిగేది. ఆ కుటుంబాల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. రైట్, ఓకే, రైట్. నిఖిల్ గారు, ఒక పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా పనిచేయకపోవడంతో మా ధాన్యం కొనండి అంటూ రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఒకటైతే, మనం మాట్లాడుతున్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డకి ఇంతవరకు రిపేర్స్ చేయడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. దాంతోపాటుగా తుమ్మిడిహట్టును కడతామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. 17 నెలలు అయినా దాని విషయంలో కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదనేది ఈ వార్తగా చూస్తున్నాం. అయితే కొనుగోళ్లకు సంబంధించి చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కంప్లీట్గా రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చాలా స్పష్టంగా మనకు ఈ 16-17 నెలల పరిపాలనా కాలంలో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. వీళ్ళు రైతులకు సంబంధించి దుక్కి దున్నాడు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వరు, తర్వాత కావాల్సినటువంటి నీళ్ళు ఇవ్వరు, తర్వాత కావాల్సినటువంటి రైతు బంధుకు సంబంధించిన డబ్బులు ఇవ్వరు, తర్వాత రుణమాఫీకి సంబంధించినవి చేయరు, రైతు బీమా ఇవ్వరు, రైతు బీమాకు సంబంధించి కనీసం 775 కోట్లు ప్రీమియం కట్టారు. అట్లా రైతులు పండించిన పంటను కళ్ళల్లోకి మన మార్కెట్ యార్డుకు తీసుకొస్తే అక్కడ నుంచి కనీసం కొనే పరిస్థితి కూడా లేదు. ఇన్ కేసు ఏమైనా కొంతవరకు కొన్నా కూడా ఆ కొన్న దాంట్లో ప్రతి క్వింటాల్కు 5 నుంచి 7-8 కిలోల వరకు తాలు తీయడము.
ఇటువంటివి ఏది చూసినా కూడా రైతులను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనేది మాత్రమే వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఏ రకంగా దోసుకోవాలి అనేది మాత్రమే వీళ్ళ ఎజెండాగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక కాళేశ్వరానికి సంబంధించి చూస్తే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేది వీళ్ళు దాదాపుగా కేసీఆర్ గారు ఫస్ట్ టర్మ్లో ముఖ్యమంత్రి అయి కాళేశ్వరంకు కొబ్బరికాయ కొట్టినాడు మొదలుపెట్టిండ్రు వీళ్ళు. అవును. అసలు ప్రాజెక్టే కట్టక ముందు కూడా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఆ ప్రాజెక్టు బడ్జెటే 1,00,000 కోట్లు లేకుండే అప్పుడు. అవును. అటువంటి పరిస్థితుల్లో ప్రతిసారి విమర్శలు చేస్తూ రాను చెప్తూ ఉంటే నిజం కూడా అబద్ధమవుతుంది అనే ఒక సామెత ఏదైతుందో ఆ విధంగా ప్రజలందరినీ వీళ్ళు ఎట్లా నమ్మించాలి అని చాలా స్ట్రాటజీలు స్కెచ్లు వేసుకుంటూ ప్రజలందరినీ నమ్మించి వాళ్ళని వంచి ఓట్లు వేయించుకున్నారు ఈరోజు. ఓట్లు వేయించుకున్న తర్వాత చెప్తున్న విషయం ఏంటంటే మొత్తానికి మేడిగడ్డ అనే బ్యారేజ్ని పక్కన పెట్టి అది మొత్తం కూలిపోయింది కుంగిపోయింది అని చెప్పి అక్కడ నుండి నీళ్లు రావు, అసలు మొత్తం 1,00,000 కోట్లు ఆ పిల్లర్ లోపలికే పోయినాయని వీళ్ళు అనేక రకాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని విమర్శించారు. వీళ్ళు విమర్శించిన తర్వాత ఏం చెప్తా ఉన్నారు, దానికి సంబంధించి ఎన్డీఎస్ఏ ఎంక్వైరీ చేసినాము, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాలి అని చెప్తూ ఈ రోజు వరకు దాన్ని కేవలం 40-50 కోట్లు పెడితే రిపేర్ అయ్యి ఈరోజు లక్షలాది ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నా కూడా దాన్ని మొత్తం ఎండబెట్టి ఈరోజు పంటలన్నీ ఎండిపోయే విధంగా వీళ్ళే పనిచేసిండ్రు. సరే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అన్న తొందర వచ్చిందా అని అంటే అదే ఎన్డీఎస్ఏ సుంకిశాలలో రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఈ రోజు వరకు ఎన్డీఎస్ఏ ఎంక్వైరీ ఎందుకు చేయొద్దు దాని మీద? ఎస్ఎల్బీసీలో దాదాపుగా 7-8 మంది దాంట్లో పడి చనిపోతే ఈ రోజు వరకు కనీసం శవాలను బయటకు తీసిన పరిస్థితి లేదు. 3-4 నెలలు గడుస్తున్నా కూడా దాని మీద ఎన్డీఎస్ఏ ఎందుకు ఎంక్వైరీ చేయదు? కేవలం కాళేశ్వరం మీదనే ఏ రకంగా చేస్తూ ఉంటుంది. సరే చేసిన రిపోర్ట్ అన్న మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా. ఇదే ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే మంత్రులు ఏం చెప్తా ఉంటారంటే పబ్లిక్ డొమైన్కి వచ్చి ప్రజల ముందు ఏం చెప్తా ఉంటారంటే అన్నారం బ్యారేజ్, సుందిల్ల బ్యారేజ్ కూడా అసలు పనిచేయవు, అవి కూడా మొత్తం కూలిపోయినాయి అని చెప్తా ఉంటారు. ఇదే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి కోదండరామ్ గారు ఎమ్మెల్సీ హోదాలో శాసనమండలి సమావేశంలో చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని అడిగినరు. మీరు ఒకసారి చూస్తే అన్నారం సుందిల్ల బ్యారేజీలు కూడా ఈ రకంగానే కుంగిపోయే పరిస్థితి ఏమన్నా ఉందా అని అంటే చాలా స్పష్టంగా ఇరిగేషన్ మంత్రి అఫీషియల్ నోట్ ఇచ్చిండ్రు. ఏమనంటే అన్నారం సుందిల్ల బ్యారేజీలు చెక్కు చెదరకుండా ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అఫీషియల్ నోటు శాసనమండలిలో ఉన్న ప్రతి సభ్యునికి, సభలో ఉన్నటువంటి ప్రతి సభ్యునికి పంపిండ్రు. అంటే వీళ్ళు కేవలం పబ్లిక్ డొమైన్లో ప్రజల ముందు ఒక రకంగా చెప్తా ఉంటారు, తర్వాత సమావేశాల్లో ఇంకో రకంగా చెప్తా ఉంటారు. ఇక్కడనే వీళ్ళ ద్వంద్వ వైఖరి ఏందనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇదే ప్రభుత్వాన్ని మీరు మరొక విషయం గమనిస్తే మొత్తం కొట్టుకుపోయింది, మొత్తం కాలిపోయింది, కూలిపోయింది అనే కాళేశ్వరం నుండి అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ నుండి, మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకురావడానికి, డ్రా చేయడానికి మీరు పైప్ లైన్లు ఏ రకంగా వేస్తూ ఉన్నారు? 2,000 కోట్లతో 1,800 కోట్లతో అయిపోయే పైప్ లైన్లకు సంబంధించిన వర్క్లను, దానికి సంబంధించిన ఆ టెండర్లన్నింటిలను కూడా రీటెండరింగ్ చేసి మీరు ఈరోజు 8,000 కోట్లకు ఏ రకంగా తీసుకుపోయినారు? మొత్తం కూలిపోయింది కదా, మొత్తం కాలిపోయింది కదా, బదనాం చేసేది మీరే, మళ్ళీ దాని నుంచి నీళ్లు డ్రా చేస్తానని ఏ రకంగా చూస్తూ ఉన్నారు? ఇటువంటి ద్వంద్వ వైఖరి ఈ రోజుకైనా మానుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకైనా ఖచ్చితంగా కాళేశ్వరాన్ని ఇమ్మీడియట్గా మేడిగడ్డ బ్యారేజ్లో చిన్న రిపేర్లు ఏవైతున్నాయో దాన్ని ఇమ్మీడియట్గా రిపేర్లు చేసి రాష్ట్ర రైతాంగం మొత్తానికి కూడా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మల్లయ్య గారు, వన్ వర్డ్ కంక్లూడింగ్ స్టేట్మెంట్ చెప్పండి. 1 word ఓన్లీ, 30 secondsలో కంప్లీట్ చేద్దాం. మ్యూట్ అయిందండి, అన్మ్యూట్ చేయండి. కంక్లూడింగ్ చెప్పండి. ఈ సర్కార్ పూర్తి వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే పరిస్థితి లేదు. కాలం ఎట్లా కాలయాపన చేయాలనే ఆలోచన ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఢిల్లీకి ముడుపులు పంపించే ప్రయత్నంలో, వాళ్ళు జేబులు నింపుకునే ప్రయత్నంలో ఉంది తప్ప ప్రజలకి ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చే ప్రయత్నంలో లేదు. రైట్, ఓకే, రైట్. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీల నుంచి తప్పించుకోవడం కోసం రకరకాలుగా డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోంది. ప్రజలకు ఇచ్చిన హామీల్ని పూర్తిగా విస్మరించిందని చెప్తున్నారు వక్తలు. థ్యాంక్ యూ సో మచ్ బొల్ల మల్లయ్య యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అల్లేని గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.